అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి 1982లో వచ్చిన చిత్రం 'బంగారు కానుక' చిత్రం గురించి విశేషాలు మాట్లాడుకుందామండి. ఈ చిత్రం విడుదలై నేటికి 44 సంవత్సరాలు. ఏప్రిల్ 2, 1982న విడుదలైంది. కథానాయకులు ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన శ్రీదేవి, సుజాత. నిర్మాణ సంస్థ రవీంద్ర ఫిలిమ్స్, నిర్మాత రావుల అంకయ్య గౌడ్, దర్శకుడు వి. మధుసూదన్ రావు, సంగీత దర్శకుడు సత్యం, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజ్. ఈ 'బంగారు కానుక' చిత్రం 1967లో వచ్చిన తమిళ చిత్రం 'ఇరుమల్గర్' అనే చిత్రం ఆధారంగా తీశారండి. 67లో వచ్చిన తమిళ చిత్రాన్ని 82లో తెలుగులో తీశారు. అంటే చూసుకోండి ఎన్ని సంవత్సరాల తర్వాత తీశారో. తర్వాత చిత్రంలో పాత్రలు ముఖ్యంగా 4 పాత్రలే అని చెప్పుకోవచ్చు. ఒకటి రమేష్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర పేరు. రూప శ్రీదేవి గారు ధరించిన పాత్ర పేరు. శాంతి సుజాత ధరించిన పాత్ర పేరు. రమేష్ తండ్రిగా గుమ్మడి గారు నటిస్తారు. రమేష్, రూప ప్రేమించుకుంటారు. కానీ రమేష్ తండ్రి ఆ వివాహానికి అంగీకరించడు. ఆయనకి రమేష్‌ని శాంతితో ఇచ్చి పెళ్లి చేయాలని అతని అభిలాష. కానీ రమేష్ దానికి ఒప్పుకోడు. తాను రూపనే చేసుకుంటానని చెప్తాడు. శాంతి కూడా రమేష్ తండ్రికి చెప్తుంది వారి ఇష్ట ప్రకారమే పెళ్లి కానియ్యండి. కానీ ఈలోగా రూప తన అన్నయ్యకి చెప్పి ఒప్పిస్తానని చెప్పి వారి ఊరికెళ్తుంది. అక్కడికి ఆమె వెళ్ళేసరికి ఆమె ఆమె అన్న, వదిన యాక్సిడెంట్‌లో మరణిస్తారు. అంచేత ఆమె మీద వారి పిల్లల బాధ్యత పడుతుందనమాట. ఆమె ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఈలోగా రూప రాకపోవడంతోటి రమేష్ తండ్రి బలవంతం మీద శాంతితో పెళ్లి జరిపిస్తాడు. కానీ రమేష్, శాంతి పెళ్లి జరిగినా కూడా వారి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. కానీ కొన్నాళ్ళకి వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా పుడుతుందనమాట. ఆ తర్వాత వీరున్న ఊర్లోకి ఒకసారి టీచర్‌గా వస్తుంది రూప. అప్పుడు మళ్ళీ వీరి కుటుంబంలో వచ్చిన అపోహలు అవి ఎలా తొలగాయి అన్నది చివరిగా సినిమా సినిమాలో చూపిస్తారనమాట. అదండి కథ. 67లో వచ్చిన తమిళ చిత్రాన్ని తీసుకొని 82లో తీయడం వల్ల ఈ సినిమా మరి పెద్దగా ఆడలేదని నా అభిప్రాయం. ఫ్లాప్ అక్కినేని నాగేశ్వరరావు గారి 19% ఫ్లాప్‌లో ఒక ఫ్లాప్‌గా ఈ చిత్రాన్ని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చిత్రంలో మొత్తం 7 పాటలున్నాయి. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల్ గారు పాడారు పాటలన్నీ. వేటూరి సుందరరామమూర్తి గారు ముఖ్యంగా పాటలన్నీ రాశారు. ఒక పాట ఆత్రేయ గారు రాసినట్టున్నారు. మిగిలిన 6 పాటలు కూడా వేటూరి సుందరరామమూర్తి గారే రాశారు. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారి 44 సంవత్సరాల 'బంగారు కానుక' చిత్ర విశేషాలు. ఈ చిత్ర విశేషాలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో చిత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.